మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఎప్పటి నుంచో సంబంధం చేయదాకా వచ్చి జారిపోయింది అనుకున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా మంచి పటుత్వాన్ని వస్తుంది. రావాల్సిన ఫైనాన్స్ పరంగా ఏదైతే ఉందో అది తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. అయితే వృధా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం చెప్పదగింది. అదేవిధంగా మాతృ సంబంధించిన ఆరోగ్య విషయం చక్కగా ఉంది. ఎక్కువగా ఆందోళన చెందకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఖర్చుబడుతనంగా ఉంటుంది. భాగ్య షష్టమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. వ్యయ తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. సప్తమంలో రవి ఉన్నారు, అష్టమాధిపతి రవి సప్తమంలో ఉన్నారు. అష్టమంలో శుక్రుడు కేతువు ఉన్నారు. అయితే వివాహ సంబంధి చెప్పిన విషయంలో సంబంధం వచ్చిందనుకుంటాం ఇందాక చెప్పినట్టుగానే. అయితే సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఎటువంటి నిరాశ పడకుండా సంబంధ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం మటుకు ఈ వారం ఒకటి మీకు కుదిరే అవకాశం తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. దైవారాధన ఎక్కువ చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, సినీ కళాకారులకి, కాస్మెటిక్స్, వైద్యవృత్తులు ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం చాలా వరకు బాగుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే చదువు విషయంలో నెగ్లిజెన్సీ ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా యాక్టివిటీస్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల చదువు మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది. వాటిని పక్కన పెట్టి చక్కగా చదువు మీద ధ్యాస పెట్టుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అది ప్రతి ఒక్కరూ చేయించవచ్చు, ఆడవారు మగవారు. కుబేరు కుంకుమ, మొగులుపు కుంకుమతోటి గుడిలో కానీ లేదా ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శనివారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in